క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కాషాయ దళంలో కట్టుబాట్లు కకావికలమవుతున్నాయి. సిద్ధాంతాల కంటే వ్యక్తిగత ఆహాలే ప్రాధాన్యత సంతరించుకోవడంతో ఆ జిల్లా బీజేపీ రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది. భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి రోజునే నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన నాయకులు వీధి రౌడీల్లా ముష్టి యుద్ధానికి దిగడం పార్టీ ప్రతిష్టతను మంటగలుపుతోంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు వంటెత్తు పోకడలే ఈ గొడవకు కారణమా? జిల్లా పార్టీలో ఇంత జరుగుతున్నా అధిష్టానం మౌనం వహించడం వెనుక అంతర్యమేంటి? జిల్లా అధ్యక్షుడి వ్యవహార శైలి బీజేపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందా? ఇంతకీ ఆ జిల్లాలో బీజేపీ పార్టీ మనుగడకి నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తుంది ఎవరు? జిల్లా కార్యాలయంలో జరిగిన ముష్టి యుద్ధానికి కారణం ఎవరు? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. నల్గొండ జిల్లా బీజేపీలో వర్గపోరు పతాక స్థాయికి చేరింది. నిన్న మొన్నటి వరకు లోలోపల ఉన్న విభేదాలు కాస్త జిల్లా కార్యాలయం సాక్షిగా బట్టబయలయ్యాయి. క్యాడర్ను సమన్వయం చేస్తూ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన జిల్లా అధ్యక్షుడే గొడవలకు ఆజ్యం పోస్తూ కమలాన్ని నీరుగారుస్తున్నారట. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ మద్దతుదారులైన సర్పంచ్లు, వార్డు సభ్యులను సన్మానించే కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమం నిర్వహించడానికి జిల్లా నాయకుడు పిల్లి రామరాజు జిల్లా అధ్యక్షుని అనుమతి తీసుకున్నాడు. జిల్లా పార్టీలో ఉన్న ప్రముఖ లీడర్స్ అందరికీ సమాచారం అందించారు. నియోజకవర్గంలో గెలుపొందిన సర్పంచ్, వార్డు సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. ఇంతవరకు సజావుగా సాగింది. మరుసటి రోజు కార్యక్రమానికి అన్నీ సిద్ధం చేశారు. కానీ అనూహ్యంగా కొన్ని గంటల ముందు ప్రోగ్రాంని రద్దు చేశారు. ఈ విషయంపై జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని పిల్లి రామరాజు నిలదీయటమే గొడవకు ఆజ్యం పోసిందట. ఒక్కసారిగా మాటామాట పెరిగి నేతల మధ్య సహనం నశించింది. జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి అనుచరుడు పిల్లి రామరాజుపై భౌతిక దాడికి దిగటం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నాగం వర్షిత్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వివాదాలకు క్యారఫ్ అడ్రస్గా మారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సీనియర్ నాయకులు మాధగోని శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, మున్సిపల్ కౌన్సిలర్లు నాగరాజు, సాయి, బీజేపీ సీనియర్ నాయకులు పోతేపాక సాంబయ్య వంటి వారిని పక్కనబెట్టి తన హాస్పిటల్ స్టాఫ్కి పార్టీ పదవులు ఇచ్చుకుంటున్నారనే అపవాదు ఆయనపై ఉంది. జిల్లా అధ్యక్షుడు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని స్థానిక బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఒక్క నియోజకవర్గంలో కూడా జిల్లా అధ్యక్షుడు పర్యటించలేదట. సోషల్ మీడియాలో డబ్బా కొట్టుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని, బీసీ నేతలను అవమానాలకు గురి చేస్తున్నారని జిల్లా కమలం పార్టీకి చెందిన బీసీ నేతలు మండిపడుతున్నారు. మొత్తానికి పాత కొత్త నేతల మధ్య ఉన్న అగాధం ఇప్పుడు పార్టీని బలహీనపరుస్తోందని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ గొడవ ఇంతటితో ఆగలేదు. నాయకుల మధ్య సాగుతున్న ముష్టి యుద్ధాన్ని కవర్ చేస్తున్న జర్నలిస్టులపై జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ప్రతాపం చూపించారు. జర్నలిస్టుల కెమెరాలు లాక్కొని మెమరీ కార్డులను ఫార్మట్ చేయడం ద్వారా తన అరాచకాన్ని చాటుకున్నారు. దీంతో ఆగ్రహించిన మీడియా ప్రతినిధులు బీజేపీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. జిల్లా అధ్యక్షుడి తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి విషమించడంతో చేసేదేమీ లేక నాగం వర్షిత్ రెడ్డి బహిరంగంగా జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు. ఇది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. చైతన్యవంతమైన నల్గొండ జిల్లాలో రాజకీయం అంటే యుద్ధంతో సమానం. అటువంటి చోట పార్టీని బలోపేతం చేయకుండా గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ క్యాడర్ని కంచుకోటలా పెంచుకుంటుంటే బీజేపీ మాత్రం గ్రూపు రాజకీయాలతో కునారిల్లుతోందట. అధికార పార్టీపై ఉన్న ప్రజా వ్యతిరేకతను అందిపుచ్చుకోవటంలో నాగం వర్షిత్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ నేతలను కలుపుకుపోవటంలో అధ్యక్షుడి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని జిల్లా నేతలే బహిరంగంగా గొంతెత్తుతున్నారట. నిన్న మొన్నటి వరకు అంతర్గతంగా ఉన్న ఆధిపత్య పోరు ఇప్పుడు వీధిన పడటంతో సామాన్య కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. జిల్లా కార్యాలయం వేదికగా జరుగుతున్న ఈ కొమ్ములాటలు పార్టీ మనుగడకే ముప్పు తెచ్చేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
నల్గొండ బీజేపీలో సాగుతున్న ఈ పరిణామాలు ఇప్పుడు హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరాయి. క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని చెప్పే హైకమాండ్ వర్షిత్ రెడ్డి తీరుపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అధిష్టానం చెమటోడుస్తోంటే, జిల్లా నేతలు మాత్రం కుర్చీల కోసం, ఆహాల కోసం కొట్టుకోవటం కార్యకర్తల్ని నిరాశకు గురిచేస్తోంది. వాజ్పేయి జయంతి రోజే విలువల గురించి మాట్లాడిన నాయకులు వీధి రౌడీలా ప్రవర్తించడం నల్గొండ రాజకీయాల్లో హాట్ టాపిక్. మరి ఈ అంతర్గత పోరుకు రాష్ట్ర నాయకత్వం ఫుల్ స్టాప్ పెడుతుందా, లేక ఈ గొడవ మరింత ముదిరి కమలం పార్టీని కకావికలం చేస్తుందా? వేచి చూడాలి.